బ్రేకింగ్ న్యూస్ లఘుచర్లలో అధికారులపై దాడి చేసిన నిందితులపై చర్యలకు సిద్ధమవుతున్నారు పోలీసులు. నిందితులను రిమాండ్కు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అనంతరం కొడంగల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. కాగా ఇప్పటికే ఈ కేసులో 55 మందిని అదుపులోకి తీసుకోగా విచారణ అనంతరం 16 మందిని అరెస్టు చేశామని అన్నారు. మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ ప్రధాన నిందితుడు సురేష్ కోసం గాలిస్తున్నామంటున్న సత్యనారాయణతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. అసలు ఈ ఘటనకు గల కారణాలేంటి, అసలు ఏం జరిగింది అనే దానిపై మనతో మాట్లాడేందుకు మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా అసలు ఈ లగచర్ల ఘటన గల కారణాలు ఏంటి, అసలు ఎలా జరిగింది, దీని వెనుక వ్యూహం ఎవరు పన్నారు, అసలు ఏంటి? నిన్న ఉదయం స్టేట్ ఇంటెలిజెన్స్ ద్వారా మరియు అక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా పోలీసులకి సమాచారం అందింది. బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. లగచర్ల గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రజాభిప్రాయ సేకరణ కోసం అక్కడ కలెక్టర్ గారు, కడా చైర్మన్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, సంబంధిత అధికారులందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో 12:15, 12:20 వరకు ఎవరు రాలేదు. 12:20కి సురేష్ రాజ్ అనే ఒక వ్యక్తి లగచర్ల వాస్తవ్యుడు, బట్ హైదరాబాద్లో ఉంటాడు. అతను వచ్చి 2-3 రైతులతో కలిసి వచ్చి కలెక్టర్ గారిని కన్విన్స్ చేశారు. మీరు ఇక్కడ దాకా వచ్చారు, గ్రామంలోకి వస్తే ప్రజలు లేకపోతే రైతులు సానుకూలంగా అభిప్రాయం చెప్పే అవకాశం ఉంటుంది. ఇక్కడికి వస్తే ఇంతమంది పోలీసులు, ఇంతమంది బందోబస్తు ఉన్నారు, చాలా ఇన్ని పోలీస్ వెహికల్స్, ఇంతమంది ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు ఓపెన్గా చెప్పడానికి వీలు లేదన్న భావంతో కలెక్టర్ గారిని కన్విన్స్ చేయడానికి అతను ప్రయత్నం చేశాడు. కలెక్టర్ గారు కూడా మిగతా ఆఫీసర్లతో మాట్లాడి వెళ్దామనే భావంతో ఉన్నప్పుడు మనకు కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అక్కడ లోనికి వెళ్తే కొద్దిగా వాళ్ళు ఎమోషనల్గా ఉన్నారు. కొంతమంది యువకులు అనుమానాస్పదంగా ఉన్నారు. కొద్దిగా మిర్చి పౌడర్ కూడా పెట్టుకుని ఉన్నారు. సో ఏమన్నా దాడి జరిగే అవకాశం ఉన్నట్టుగా కొద్దిగా సూచించారు. సో అదేం కాదు, మన వాళ్ళే, మన రైతులే, వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళ ఇష్టం ద్వారానే తీసుకోవాలనే ఒక సానుకూల దృక్పథంతో కలెక్టర్ గారు ముందెళ్ళారు. పోలీసులు కూడా ముందెళ్తే మళ్ళీ అక్కడ ప్రొవోక్ అయ్యి అన్న లాఠీ చార్జ్ జరిగే అవకాశం ఉందనే భావంతో వెరీ ప్రోయాక్టివ్, పాజిటివ్ మైండ్తో కలెక్టర్ గారు కారు ఎక్కి ముందు వెళ్ళారు. వెనకాల వాళ్ళ రెవెన్యూ కార్లు 2 వెళ్ళి దాని వెనకాల ఒకేసారి పోలీసులు సూచించిన దానికన్నా కలెక్టర్ గారు వెళ్ళిపోతున్నారనే భావంతో 2 కార్లు వెనకాల 3 డిఎస్పీలు, పరిగి డిఎస్పీ, డిసిఆర్బి డిఎస్పీ జానయ్య అండ్ వికారాబాద్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు దిగిన ఫస్ట్ కారులో దిగినా ఆయనకు 300-200 మీటర్లు ఉన్నాయి డిఫరెన్స్ కాన్వాయ్కి. దిగగానే వాళ్ళు డౌన్ అంటూ మీదకి వచ్చేసి ఒకేసారి మాబు కర్రలతో, రాళ్లతో ఆయన చేజ్ చేసి కడా చైర్మన్ వెళ్ళిన పిడిగుద్దులతో వేసి ఆఖరి ఇంత పెద్ద పెద్ద డేంజరస్ రాళ్లతో ముందస్తు ప్రణాళికతో అటాక్ చేశారు. కలెక్టర్ గారు అప్రమత్తమయ్యి కారులో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కడా చైర్మన్ అండ్ అడిషనల్ కలెక్టర్ గారిని చాలా ఒక గ్రూప్ ఆఫ్ యూత్ చుట్టుముట్టి చేసినప్పుడు డిఎస్పీ వికారాబాద్ అండ్ మిగతా డిఎస్పీలు రెస్క్యూ చేశారు. డిఎస్పీ కూడా దెబ్బలు తగిలినాయి, కడా చైర్మన్ గారికి కూడా దెబ్బలు తగిలినాయి. సో ఇమీడియట్గా ఇదంతా కూడా 3-4-5-6 నిమిషాల లోపలనే జరిగిపోయింది. సో ఫస్ట్ కలెక్టర్ గారిది అయితే 2-3 నిమిషాల్లోనే లైట్నింగ్ లాగా ఇంత కుట్రపూరితంగా అన్ఎక్స్పెక్టెడ్గా అతను నమ్మించి తీసుకెళ్ళి ఈ విధంగా చేయడం అనేది పోలీస్ శాఖ, ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. దీనికి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళతో పాటు వాళ్ళని ప్రేరేపించిన వాళ్ళు ఇవన్నీ కూడా సాక్ష్యాధారాల సేకరణలో ఉన్నాం మేము. ఇప్పటికీ 16 మందిని రిమాండ్ చేయడం జరిగింది. 57 మంది అనుమానితుల్లో చాలామంది రైతులు ఉన్నారు. దాంట్లో జస్ట్ వాళ్ళు సైలెంట్ స్పెక్టేటర్స్ లాగా ఏం జరుగుతుందో అనే గొడవ జరిగినప్పుడు వస్తారు కదా, సో వాళ్ళని విడిచిపెట్టేస్తున్నాం. ఎవరైతే అమాయకులు జస్ట్ ఏం జరుగుతుందో చూస్తాకు వచ్చిన వాళ్ళని అందరినీ విడిచిపెట్టేస్తాం. ఎవరైతే వాంటెన్లీ ఉద్దేశపూర్వకంగా ఒక క్రిమినల్ మెంటాలిటీతో కలెక్టర్ గారిని, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అని కూడా చూడకుండా విచక్షణ రాహిత్యంగా రాళ్ళు ఏదైనా జరిగితే జరగడానికి చాలా పెద్ద ఇష్యూ అయ్యేది. ఇప్పటికే పెద్ద ఇష్యూ అది. సో ఇంతవరకు ఇటీవల కాలంలో ఇంత కలెక్టర్ని ఇంత సడన్గా తీసుకెళ్ళి అయితే దాడి చేయడం అనేది మనం ఎక్కడ చూడలేదు. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకుని వీఆర్ టేకింగ్ యాక్షన్. ఆల్రెడీ దర్యాప్తు
ముగ్గురు దర్యాప్తు అధికారులు కూడా దాన్ని టెక్నికల్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేస్తున్నారు. దీంట్లో ఎంతటి వారైనా ఎవరైనా సరే ప్రత్యక్ష పరోక్షంగా ఈ సంఘటనకు బాధ్యులైన వారు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. అట్లాని ఎవరిని కూడా అమాయకుల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయడం కానీ అనవసరంగా హెరాస్మెంట్ చేయడం కానీ జరగదు. అంటే ముఖ్యంగా మనము ఈ ప్రజాభిప్రాయ సేకరణ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న సమయంలో మనకి ఉన్న సభస్థలి నుంచి ఈ గ్రామం ఉన్నంత ఎంత డిస్టెన్స్లో ఉంది. ఆ సురేష్ మాట్లాడుతున్న సమయంలో కలెక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు మీ పోలీసు అప్పుడు అంటే కొంత నిఘా వైఫల్యం అనేది స్పష్టంగా తెలుస్తుందన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఎంతవరకు వస్తాము, ఏ విధంగా కన్విన్స్ చేశాడు కలెక్టర్ గారిని, ఏ విధంగా అసలు తీసుకెళ్ళడం జరిగింది? అసలు నిఘా వైఫల్యం అయితే లేదండి. నిఘా వాళ్ళు ఎవరైతే స్టేట్ ఇంటెలిజెన్స్ డీజీ గారు కానీ ఐజీ గారు కానించి మనకు ముందే ఆ పెరిస్కోప్ అని అంటారు దాన్ని. సో దాంట్లో క్లియర్గా వచ్చింది. నిన్న డీజీ గారు కూడా మాకు క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నేను కూడా ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. సో బందోబస్తు పర్ఫెక్ట్గా చేయాలి. దాని 140 మంది, 3 డిఎస్పీలు అక్కడ ప్లేస్ ఆఫ్ ప్రజాభిప్రాయ సేకరణ దగ్గర ఉన్నాయి. అన్ని వెహికల్స్ ఉన్నాయి, మరి ఫోటోలు కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. అందరు కూడా ఉండొచ్చు, మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. 12:15కి మన ఎజెండాలో లేదు ఊరు లోనికి వెళ్ళటం. సో అతను ఒక ట్రాప్ లాగా అతను ఒక మాయమాటలు చెప్పి సానుకూల దృక్పథం ఉందనే ఉద్దేశంతో ఏదైతే పర్పస్ ఉందో దాన్ని మంచిగానే జరుగుతుంది కదా, రైతులే వచ్చి ఈ విధంగా చెప్తున్నారనే భావంతో కలెక్టర్ గారు అట్లా వెళ్ళటం ఉంది. కానీ దీంట్లో నిఘా వైఫల్యం ఏం లేదు. పోలీసులు కలెక్టర్ గారు అంత స్పీడ్కి వెళ్ళినప్పుడు అంత స్పీడ్తో వెళ్ళారు. 3 డిఎస్పీలు వెళ్ళారు. మిగతా వాళ్ళు కొంత 50 మీటర్ల దూరంలో పెట్టారు వెహికల్స్. వాళ్ళు అప్రమత్తమై అక్కడి నుంచి వెళ్ళేదానికి కొద్దిగా లేట్ అయిన తర్వాత అందరూ చేరుకున్నారు అక్కడికి. సరే, బట్ అప్పటికే జరగడానికి జరిగింది. కలెక్టర్ గారు ఒకవేళ అక్కడ లోకల్లో డిఎస్పీలు స్విఫ్ట్గా అక్కడ ఉండి కూడా ఏదన్నా వెళ్ళలేదంటే ఇంటర్నల్గా కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం దాన్ని. సో ఓవరాల్గా మాత్రం నిఘా ఏదైతే ఉందో అది మనకి ఫుల్గా చేశారు. దాంట్లో డిస్కస్ చేసిన ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. మనకి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఏ విధంగా చెప్పారు అనేది కూడా దాంట్లో క్లియర్గా మా టెలికాన్ఫరెన్స్లో అట్లా క్లియర్గా రాస్తుంది, పెరిస్కోప్లో రాస్తుంది, ప్రింట్అవుట్లు ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. బట్ ఇది సడన్గా ఎజెండాలో లేని విలేజ్ విజిట్ బై కలెక్టర్ గారు దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని మిస్లీడ్ చేసి చేయడం వల్ల ఇది దురదృష్టకర సంఘటన జరిగింది. సో దీనిపై అందుకనే పోలీస్ శాఖ సీరియస్గా ఉంది. విల్ టేక్ వెరీ సీరియస్ లీగల్ యాక్షన్. అంటే ఈ మిస్లీడ్ చేసిన వ్యక్తి ఎవరో మీకు చెప్తున్నారు, సురేష్ అనే వ్యక్తి చేశాడని చెప్పేసి. అసలు ఎవరు ఈ సురేష్, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? సొంత గ్రామం లగచర్లేనా లేకపోతే మణికొండనా? అసలు ఏం చేయబోతున్నాడు, ఏం చేసేవాడు అసలు? మణికొండలో తాత్కాలిక నివాసం చేసుకుని అతను హిస్టరీ కూడా బాగోలేదని చెప్తున్నారు. సో అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదో అసిస్టెంట్ డైరెక్టర్ చిన్న షార్ట్ ఫిల్మ్స్లో సినీ ఫీల్డ్లో కూడా ఉన్నారని చెప్తున్నారు. సో దాని గురించి మొత్తం అంతా కూపీ లాగుతున్నాం. బట్ అక్కడ ఆ రోజు మాత్రం ఎవిడెన్స్ ప్రకారం అతను కానీ అంతకుముందు జరిగిన దాంట్లో కానీ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం సమాయత్తం చేసి మిస్లీడ్ చేసి మొత్తం దాంట్లో ఇప్పుడు వరకు అతనే ప్రధాన పాత్రధారిగా మాకు అనిపించింది. దాని మీద కొంతమంది యూత్ని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు 16 మందిని రిమైండ్ చేయడం జరిగింది. మిగతా కూడా పట్టుకుంటాం. సురేష్ను కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. ఒక ప్రధాన పార్టీ నేతగా సురేష్ ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఆయన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో అనేక సార్లు ఫోన్లో మాట్లాడినట్టుగా కూడా చెప్తున్నారు. అసలు నిజంగా మాట్లాడారా? అసలు ఏం జరిగింది? ఈ పట్నం నరేందర్ రెడ్డికి ఈ సురేష్కి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సంభాషణలు అన్నీ రికార్డు కావండి, మనం పట్టుకుంటేనే తెలుస్తుంది మనకి. బట్ అతను ఎక్కువసార్లు మాట్లాడడం వాస్తవం. అట్లాగే రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీలో ఒక ఆయన హోదా ఇచ్చారని చెప్పబడుతుంది, యూత్ లీడర్గా, మండల యూత్ లీడర్గా. సో రైతులాగా అతను తలపాగా చుట్టుకుని తీసుకురావడం, అతను కలెక్టర్తో మాట్లాడటం, రైతులాగానే నమ్మారు అందరూ, కలెక్టర్ గారు నమ్మారు. సో మొత్తం పూర్తిగా దర్యాప్తు జరుగుతుంది. దాని వెనకాల అతన్ని ఎవరు ప్రోత్సహించారు, ఎవరు ప్రేరేపించారు, అతను ఎంతమందిని ప్రేరేపించాడు, వీడియోలో క్లియర్గా ఉందండి. ఎవరైతే దాడి చేశారో లేని వాళ్ళని ఎవరిని పెట్టేది లేదు. అట్లాగే అతను ఎవరైతే చేశారో దాన్ని కూడా క్లియర్గా ఉంటుంది ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్. ఎవరు దాన్ని యాడ్ చేసేది లేదు, ఉన్నదే తీసేది లేదు, ఎవరికి సాధ్యం కాదు. సో దాని ప్రకారం దర్యాప్తు చాలా ఖచ్చితంగా, చాలా నిక్కచ్చిగా, పర్ఫెక్ట్గా, సాంకేతిక పరంగా వీడియోస్ గ్రఫీ ద్వారానే చేసి అమాయకులను ఎవరిని ఇరికించం, ఉన్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాం.
ప్రస్తుతానికి ఎంతమంది మీ అదుపులో ఉన్నారు? అసలు సురేష్ అనే వ్యక్తి ప్రస్తుతానికి అదుపులో ఉన్నాడా లేడా? ఏం జరుగుతుంది అసలు కేసు విచారణ? సురేష్ అదుపులో లేడండి. అతని కోసం పట్టుకున్నాం, బట్ త్వరలో పట్టుకుంటాం. వాళ్ళ కోసం టీములు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళలేడు అతను. వెళ్తే అతనికే ఇబ్బంది. సో ఫోకస్ అంతా అతని మీద ఉంటుంది. సో అతను తప్పు చేశాడు కాబట్టి డెఫినెట్గా హీ హ్యాస్ టు బీ అరెస్టెడ్. సో అతని మీద యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు వరకు 16 మంది రిమాండ్ చేసాం. ఎవరైతే మిగతా వాళ్ళు అనుమానితులు ఉన్నారో అక్కడ, కానీ వాళ్ళ బిహేవియర్ని బట్టి వాళ్ళని బట్టి రైతులు వాళ్ళు ఏం జరుగుతుందో చూస్తున్నారు కాబట్టి వాళ్ళని పంపించేసాం. ప్రస్తుతానికి ఒకవేళ సురేష్ అదుపులో తీసుకున్న తర్వాత కొందరి పార్టీ నేతల పేర్లు కీలకంగా బయటకు వస్తే ఫర్దర్గా మీరు ఎలాంటి నోటీసులు ఏమైనా ఇస్తారా, లేకపోతే ఎలా ఉండబోతుంది ఈ విచారణ? మీరు ఊహాతీతాలకి ఏం జరుగుతుందో అనేది కాదండి. అక్కడ మాది ఇప్పుడు వరకు మా ఇన్వెస్టిగేషన్ ఏం వచ్చింది, దాని మీద మేము ఏం యాక్షన్ తీసుకుంటున్నాం అనేది. సో ఉన్న ఎవిడెన్స్ని బట్టి దర్యాప్తులో వచ్చిన అంశాల ప్రకారం చట్టపరంగా మేము ఎవరైతే దాని బాధ్యులో వాళ్ళపై యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక పై స్థాయి అధికారిని కూడా నియమించినట్టుగా తెలుస్తుంది. అతను రేపు మాపో లగచర్ల గ్రామాన్ని కూడా వస్తూ ఉంటారు. నిజంగా అది ఉందా, లేకపోతే మీ స్థాయిలోనే ఈ ప్రస్తుతానికి విచారణ అవన్నీ ఉంటుందండి. అంతా రకరకాల సోషల్ మీడియాలో మీరు ఏం పట్టించుకోక్కర్లేదు. దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఆయన యొక్క ప్రైమరీ నిర్ధారణ అయింది. అతను గ్యారెంటీగా అరెస్ట్ చేస్తూ జరుగుతుంది. ఫర్దర్గా కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ఎవరు బాధ్యులో వాళ్ళని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం కదా, ఖచ్చితంగా ఈ లగచర్ల ఘటనకు సంబంధించి ఇప్పటికే చాలా సీరియస్గా ఉన్నాము. 16 మందిని అరెస్ట్ చేశాము. సో చాలా కీలకంగా ఉన్నటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో సురేష్ కోసం గాలిస్తున్నాం. ఖచ్చితంగా అతని అదుపులో కూడా తీసుకుంటాం, విచారణ చేస్తాం. ఆయన వెనకాల ఎవరున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తున్నారు మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ. వీడియో జర్నలిస్ట్ శంకర్తో సైదుల్ బిగ్ టీవీ, హైదరాబాద్.